దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అంతా క్షేమమే కదా? కుటుంబస్తులు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీరు చేసుకునే పని కష్టార్జితం పర్వాలేదు కదా? ఏది ఏమైనా మీరు ఎలా ఉన్నది తెలియజేయండి. తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థిద్దాం. దేవుని కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత సదా మీకు తోడైందనుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యం అనేక సందర్భాలలో ఎన్నో వాక్యాలు మనం వింటూనే ఉన్నాం. లేచినది మొదలుకుని పడుకునే వరకు మన బ్రతుకు దినాల్లో ఎన్నో సత్యాలు వింటున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం కూడా కదా. మన జీవితాల్లో అనేక సత్యాలు విన్నప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వేం సంపాదించేవు అన్నది ఒక్కసారి ఆలోచన చేయి. ఒక వ్యక్తిని నేను అడిగాను, అడుగుతుంటాడు, బ్రదరు ఏది మనకు కూడా వస్తుంది, ఏది సంపాదిస్తే వస్తుంది, ఎక్కడే కదా బ్రదరు అన్నాడు. అంటే ఏది సంపాదించినా మనతో రాదు అన్నాడు. అతనికి అంతవరకే తెలిసింది. కానీ నీకెంతవరకు తెలిసింది? నీకెంతవరకు అర్థమైంది? ఈ లోకంలో నువ్వేం సంపాదించు, ఏది నీతో రాదు అని ఒక వ్యక్తి అంటున్నప్పుడు మరి నువ్వేమంటావు? నీ ఆలోచన ఎలా ఉంది? ఏది నీ వెంట రాదా? ఏది నువ్వు సంపాదించింది పట్టుకుని పోలేవా? ఒక్కసారి ఆలోచన చేయి. అయితే ఇహలోకంలో ప్రతి మానవుడు కూడా అట్లాగే చెప్తున్నాడు. ఏమేమంటే ఏది శాశ్వతం అండి, ఎక్కడిది అక్కడే కదా అంటున్నాడు మానవుడు. ఇహలోక సంపాదించినది ఏదైనా ఎక్కడిది అక్కడే, అది వాస్తవమే వాడు చెప్పిన వరకు. కానీ అంటున్న మానవుడే ఏదో సంపాదించాలని లేచినది మొదలుకుని పడుకునే వరకు అబ్బా ఏం ప్రయాసపడుతున్నారండి. మీకు తెలుసా, ఎంతోమంది అనేక రీతిలుగా ఏదో సంపాదించాలని తపన, ఆశ, పడుకునే వరకు కూడా, లేచినది మొదలుకొని పడుకునే వరకు తిరిగిట్లు పడుతూనే ఉన్నాడు మానవుడు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. బైబిల్ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే ఒక రోజున ఒక స్త్రీ ఈ రీతిగా అంటుంది, నేను యెహోవా దయ వలన ఒక కుమారుని సంపాదించుకొనుచున్నాను అంది. ఎవరి దయ వల్ల సంపాదించిందట అంటే యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంటుంది అవ్వ. నిజమే, ఇహలోకములో నువ్వు ఎవరి ద్వారా ఏం సంపాదిస్తున్నావో నాకు తెలియదు, కానీ అవ్వ మాత్రం చెప్పింది, నేను యెహోవా దయ వలన ఒక కుమారుని సంపాదించుకుంటున్నాను అని సాక్ష్యం చెప్పింది. మరి నీ సాక్ష్యం ఏమై ఉన్నదో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి మనం బైబిల్ జ్ఞాపకం చేసుకుంటుంటే మరి నోవాహు కాలం అయిన తరువాత నిమ్రోదు కాలం వచ్చింది. నిమ్రోదు కాలములో నిమ్రోదు అంటాడు, మనము భూమి మీద పేరు సంపాదించుకుందుము రండి అని సవాల్ విసురుతున్నాడు ప్రజలతో. ఎవరు? నిమ్రోదు. అక్కడ ఎవరున్నారని పేరు సంపాదిస్తాడు? ఈ భూమి మీద మన పేరు సంపాదిందాం అన్నాడు. ఉన్న జనాభా అంతా అక్కడే ఉన్నారు, ఇంకెక్కడ లేదు ప్రపంచంలో.
ఉన్న జనాభా అంతా అక్కడే ఉన్నారు, ఇంకెవరున్నారని పేరు సంపాదించాలనుకుంటున్నాడు. ఆల్రెడీ వారందరికీ వాడే లీడరు, వారందరికీ వాడే కమాండరు, వారందరికీ వాడే నాయకుడు. ఇంకా ఎవరి మధ్య ఇంకేం సంపాదించాలనుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ ఈ భూమి మీద పేరు సంపాదిందాం అని ఆశపడ్డాడు. కానీ వాడి పేరు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. భగవంతుడికి వ్యతిరేకంగా నువ్వేది చేసినా అంటాడు కదా, ఆయనకి విరోధమైన ఏ ఆయుధము వర్ధల్లదని ఉంది. దేవుడు చెప్పింది ఏంటి? వాడు చేసే పని ఏంటంటే, దేవుడు అంటున్నాడు ఈ భూమిని విస్తరించండి రా నాయన, నలుమూలకి వెళ్ళి బ్రతకండి అని దేవుడు అంటే, వాడు వద్దొద్దొద్దు మనం ఒక దుక్కునే ఉందాం అంటూ వాళ్ళందరినీ కూడగట్టుకుని ఒకే దుక్కుండి గోపురం కట్టడం ప్రారంభించి పేరు కోసం తిరిగిట్లు పడిపోతున్నాడు. పేరు కోసం చాలామంది పేరు కోసం చాలా తిరిగిట్లు పడతారు. పేరు సంపాదించడం అంటే చాలా ఆనందం, చాలా సంతోషం. ఎవరికి ఆశ లేదండి పేరు సంపాదించుకోవడం అంటే. ఫలానా వ్యక్తి ఫలానా స్థితిలో ఉన్నాడు, ఫలానా వ్యక్తి రోజు టీవీలో కనబడుతున్నాడు, ఎవడు కాదంటాడు? డబ్బిచ్చి మరి టీవీలో కనపడడానికి పేరు కోసం తిరుగుట్లు పడేవాళ్ళు ఎంతమంది తెలుసా? నెలస్థలకి లక్షలు కడుతున్నారు తెలుసా? నెలస్థలకి ఎన్నో వేల రూపాయలు కడుతున్నారు. ఎందుకు తెలుసా? రోజు టీవీలో కనపడాలని పేరు కోసం. ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. పేరు కోసం నాన్న తిరుగుట్లు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి ఎందుకు? లోకములో పేరు సంపాదించుకోవాలని. ఈరోజు నేను అంటున్నాను, దేవుని బిడ్డ, భూలోకంలో పేరు సంపాదించుకోవాలి అని నువ్వు తాపత్రత పడితే అది దేవునికి ఇష్టము కాదు, అది దేవునికి సంతోషం కాదు. నీకు నువ్వే పేరు సంపాదించేసుకున్నావు. ఎలా? ఆ పేరు వృద్ధి కలిగి చేయవాడు దేవుడే కదా. నీకు నిమిట్లేంటి? నీ ఆలోచన ఏంటి? దేవుడు చెప్పింది మానేసి ఆ నిమ్రోదు తన సొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవునికి కోపం వచ్చింది. దేవుడు దిగువచ్చి మొత్తం జనాభాను మారు చేసి పడేశాడంటే, భాషలను రప్పించి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా మారు చేసేసాడు దేవుడు. బైబిల్ ఉంది, వారి ఆలోచన ఒకటే, వారి పని ఒకటే, వారి సంకల్పం ఒకటే, అంతా ఒకటే. అలాంటి ప్రజలను దేవుడు ఏం చేశాడు తెలుసా? మారు చేసేసాడు. జాగ్రత్త, నీ బ్రతుకు కూడా తక్రమారంటే ఇంకేముండదు. దేవుడికి విరోధంగా ఉంటే జాగ్రత్త. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అందుకే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు పేరు కోసం నాన్న తిరుగుట్లు పడిపోతున్నావు. ఆ పేరు దేవుడు ఇవ్వాలి, కానీ నువ్వు తిరుగుట్లు పడిపోతే ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆలోచన యావత్తు దేవుడు చెప్పింది చేయి, నువ్వు దేవుడు నిర్ణయించింది చేయి, దేవుడి యొక్క ప్రణాళిక చెప్పున నువ్వు చేయి. అది మానేసి నీ సొంత ప్రయత్నంతో పేరు కోసం ప్రాకులాడితే నీ బ్రతుకు ఇంకేమీ ఉండదంతే. ఏంటప్పుడు కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఒక నాయకుడు ఉండవలసిన వాడు, ఆ నాయకుడిని అక్కడే వదిలేశారు. ఎవడకు వాడే సింగు దులుపుకుని భార్య బిడ్డలతో తలమూలకి వెళ్ళిపోయాడు. వాడు అనుకున్న పని ఇప్పుడు ప్రజలు లేరు, ఏమి లేరు. అక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు వాడు బ్రతుకు. జాగ్రత్త. చాలా సందర్భాలను అలాగే ప్రయత్నం చేసి చివరికి నువ్వు ఒంటరి స్థితిలోకి వచ్చేస్తావు. అబ్బాయి ఎంతమంది ఉన్నారు కదా, ఇప్పుడే ఇది అది నన్ను ఒకవేళ ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడాలి అక్కడ నేను వదిలేసి పోతే అది ఎవరు చేసే పని? దేవుడు చేసే పని. తారుమారు చేసేది ఎవడు? దేవుడే. ఆ ప్రజల అంతమందిని దేవుడు ఒక్కసారి తారుమారు చేసి పడేశాడంతే. ఒక్క క్షణాల్లో ఎన్నాళ్ళ బట్టి కూర్చాడు పేరు కోసం. ఒక్క క్షణంలో దేవుడు తారుమారు చేసి పడేశాడంతే. నీ జీవితం కూడా జాగ్రత్త. మరి వారి జీవితాల్లో పేరు కోసం ప్రయత్నం చేసి ఉన్న అధికారాన్ని పోగొట్టుకున్నాడు నిమ్రోదు. జాగ్రత్త. కానీ అవేముంది? యెహోవా దయవలన్నారు నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని మంచి సాక్ష్యం చెప్పింది. ఆమె
దేవుని దైవల కుమారుని సంపాదిస్తే ఇక్కడ నిమ్రోధు తన సొంత ఆలోచన ద్వారా ఏదో సంపాదించాలని ఉన్నదంతా ఓడగొట్టుకున్నాడంతే. అధికారం పోయింది, ప్రజలు పోయారు, జరిగించే పని ఆగిపోయింది. చాలా బాధ కదా, దురదృష్టం కదా. సరే, బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది ఇంకా అనేక మంది ఇంకేదో సంపాదించాలని ప్రయత్నంతో ముందుకు సాగిన ప్రజలు ఉన్నారు, మరికొందరున్నారు. ధనమును సంపాదించాలని ఒకడు ఎంత ప్రయత్నం చేశాడంటే చాలా ప్రయత్నం చేశాడు. వాడు అంటాడు తండ్రితో, నా తండ్రి, నాది నాకు ఇచ్చేయి, నేను పొరుగు దేశం వెళ్ళి నేను సంపాదించుకుంటాను, నాది నాకు ఇచ్చేయి అంటూ కూర్చున్నాడు. నాది నాకు ఇచ్చేయి, ధనము సంపాదిస్తాను, ఇక్కడెక్కడ దరిదాపులు ఉన్నావు, పొరుగు దేశం వెళ్ళిపోతాను, వేరే ప్రాంతం వెళ్ళిపోతాను, అక్కడ సంపాదిస్తాను చూడు అంటూ తండ్రికి సవాలు చేసి ఉన్న ఆస్తులు లాక్కుని వెళ్ళాడు. సంపాదించాలని వెళ్ళాడు. తండ్రి ఆశీర్వాదం లేదు, దైవ దీవెన లేదు, మూర్ఖపు ఆలోచన కలిగి బ్రతుకుతున్నాడు. కళ్ళు కనబడలేని స్థితి. నెత్తి మీద దరిద్రం ఉంటే కళ్ళు కనపడవు. ఏం చేస్తున్నాడో, ఏం బ్రతుకుతున్నాడో, ఎలా మాట్లాడుతున్న అర్థం చాలామందికి. కళ్ళు పొరలకం వేసి మాట్లాడే మాట విధానం తెలీదు, చేసే పనులు తెలీదు. జాగ్రత్త. వాడు కూడా అలాగే తప్పెను కుమారుడు చేసింది, చిన్న కుమారుడు వాడు అలాగే చేశాడు. ఏదో సంపాదించాలని, ధనము సంపాదించాలనుకున్నాడు. కానీ ధనము సంపాదించడం అల్లాగించు. తన స్నేహితులు ఎక్కడ లేని వారు వచ్చారు, ఉన్న ధనము మొత్తం కరిగించేశాడంతే. సంపాదించిన వాడు తెచ్చిన మూట అంతా అయిపోయిందంతే. మంచి మంచి సలహా చెప్పారు, అరే ఇలాగ చేద్దాం, అరే అలాగ చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేస్తే మంచి డబ్బులు వస్తాయి, అలా చేస్తే అబ్బాయి రూపాయి 10 రూపాయలు వచ్చేస్తే అబ్బాయి ఇదే అంటే వాడిని ఎలాగంటే భలే మాయ చేశారు, మబ్బు పెట్టారు. మొత్తం ఎలాగైతే సంపాదించి చేసేద్దాం, ఎంతరా 2 రోజుల్లో సంపాదించేద్దాం, 1000కి 1000, 10,000కి 10,000 అన్నట్టుగా సవాల్ చేసి అబ్బాబ్బా వచ్చేస్తే నిజమనేమో అనుకున్నాడు. వాడు రానిచ్చాడు. వచ్చిన స్నేహితులు శుభ్రం తిన్నారు, తాగారు, మొత్తం ఉన్నది అవ్వజేశారు, ఎక్కడ లెక్క గాప్చిప్ అయిపోయారంటే. వాడు ఏదో సంపాదించాలని, ధనం సంపాదించాలని వెళ్ళి దరిద్రుడిగా మారిపోయాడు, దిక్కిమాలుడిగా మారిపోయాడు, బికారిగా మారిపోయాడు. ఎవడైనా ముద్దాడతాడేమో, ఎవడైనా కథ గంజి నీళ్ళు పోతాడేమో అన్న ఆశతో అంతగా దిగజారిన స్థితికి వాడు వచ్చాడు. కారణం వాడి సొంత ఆలోచన, ఏదో డబ్బు సంపాదించాలని ఆశ 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 ఆశ. బైబిల్లో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ డబ్బుల కోసం అమ్మేశాడు. వాడు ప్రభుని ప్రేమించే ప్రేమ కన్నా వాడు డబ్బుని ఎక్కువ ప్రేమించాడు. అందుకే ప్రభుని అమ్మేసుకున్నాడు వాడు. ఈనాడు నేను చెప్తున్నా నీతోనే, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావా, క్రీస్తుని ప్రేమిస్తున్నావా? ఒకసారి ఆలోచించి. వాడు క్రీస్తుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించాడు. 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మేసుకున్నాడు. ఆ 30 నాణాలతో ఏం సాధిద్దాం అనుకున్నాడో తెలియదు, ఏం కొందాం అనుకున్నాడో తెలియదు, ఎంత పోగేద్దాం అనుకున్నాడో తెలియదు, ఏం పరపరిచేద్దాం అనుకున్నాడో నాకు తెలియదు. కానీ చివరకు వాడు బ్రతుకు దుఃఖంతో మారిపోయింది, వేదనతో మారిపోయింది. ఇప్పుడు ఆ డబ్బు చూస్తుంటే శ్రాగ్గా అనిపిస్తుంది. అప్పుడు డబ్బు చూస్తే కళ్ళు, చిన్న కళ్ళు, పెద్ద కళ్ళే అని చూసేవాడు ఎంత ఆనందంతో. ఇప్పుడు ఆ డబ్బు పురుగుల్లా కనపడుతున్నాయి, ఆ డబ్బు అసహ్యంగా కనపడుతుంది. అంటున్నాడు, అయ్యో మీ డబ్బు నాకు వద్దు అంటున్నాడు. పోరా అని గెట్టేశారంతే. వాడు మనశ్శాంతి లేని వాడే. ఏ డబ్బుని ప్రేమించి క్రీస్తుని నమ్ముకున్నాడు, ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయం విసిరేసి శాంతి సమాధానం లేనివాడే, నెమ్మది లేనివాడే, చెట్టుకి ఎక్కి తాడు కట్టుకుని, పీకుకు తాడు తగిలించుకుని
చెట్టు పైన రొబ్బల నుంచి పైకి నుంచి కిందకు ఒక్క దూకు దూకాడు. ఎందుకంటే పీకి తాడు బిగిసి చచ్చిపోదామని. కానీ దురదృష్టకరం ఏంటంటే వాడు చెట్టు ఎక్కి పీకి తాడు వేసుకుని కిందకు దూకాడు. కానీ బైబిల్ ఉంది, చెట్టు రొబ్బ విరిగి పైనుంచి కిందకు పడి రాతికి తగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. చాలా బాధ కదా. డబ్బు కోసం ఆతృతపడి డబ్బును సంపాదించాలని ఆశతో క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి ఎవడు? యూదా ఇస్కరియోతు. అలాగే డబ్బుని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిలాము అనేవాడు అక్కడున్నాడు. ఆడు దేవుని బిడ్డ అయి ఉండి డబ్బు కోసం ఆతృతపడి దేవుని బిడ్డలకి అన్యాయం చేయాలనుకున్నాడు. డబ్బుని ప్రేమించాడు, డబ్బును ఆశించాడు. శత్రువు ఇచ్చే డబ్బు కోసం దేవుని బిడ్డలను శపించడానికి ఇష్టపడ్డాడు. మరి డబ్బు ఇచ్చారు, శత్రువులు ఇచ్చారు. కానీ చివరికి ఏమైంది తెలుసా? ఈ విషయం ఇశ్రాయేలులో ఒకడికి తెలిసి ఒక్క పోటు పొడిచి చంపేశాడు బిలాము. బిలాము చచ్చిపోయాడు. ఎందుకో తెలుసా? డబ్బు కోసం ఆతృతపడి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు బిలాము. ఈరోజు నేను అంటున్నాను, దేవుని బిడ్డ, డబ్బుని ప్రేమిస్తే ఏ మార్గంలో వెళ్తున్నామో మనకు అర్థం కాదు. డబ్బును ప్రేమిస్తే సంపాదించాలని గురున్నవాడు అన్యాయము అక్రమం అది చూడు. ఎవడు ఎలా పోతే నాకేంటి, ఎవడు ఎలా ఉంటే నాకెందుకు, నేను బాగుండాలి, నేను సంపాదించుకోవాలి, ఎవడని పెడతాడు నా మట్టుకు నేనని బ్రతికి వెళ్ళకూడని మార్గాల్లో అడ్డదారుల్లో వెళ్ళి సంపాదించాలనుకుంటాడు. చివరకు ఏంటి ప్రయోజనం అంటే వాడి అడ్డదారులు వెళ్ళి సంపాదించినప్పటికీ ఏది వాడి కూడా ఉండదు. వాడిని వదిలేసిపోతుంది. తర్వాత వాడు బ్రతుకు అధోగతే కదా. మరి డబ్బును సంపాదించాలనుకున్న వారు బైబిల్లో చాలామంది ఇలాగే పతనం అయిపోయి నాశనం అయిపోయారు. ఈరోజు నువ్వు దేవుడి బిడ్డవై ఉండి ఇంకా డబ్బునే ప్రేమిస్తున్నావా? నాశనం అయిపోతావు. జాగ్రత్త. పేరు సంపాదించుకుందాం అనుకున్నావా? ఉన్న పేరు ఎగిరిపోతుంది. జాగ్రత్త. మరికొంతమంది ఇంకేదో సంపాదించాలని తాపత్రం పడతారు, నానా తిరుగుట్లు పడతారు. ఈ లోకంలో గొప్పవాళ్ళుగా బ్రతకాలని ఆశతో ఎంతోమంది ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు. ఏది సంపాదిస్తే ఏంటి ప్రయోజనం? 10 అంతస్తుల మేర సంపాదించు, వాళ్ళెత్తి ఎల్లెత్తి కొట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు వీళ్ళకి ఇవ్వాల్సిన బాకీలు ఎగగొట్టి నువ్వు సంపాదించు. చివరకు ఏంటి? నీకు శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుంది అనుకుంటున్నావా? చాలామంది నేను చూశాను, వారి జీవితాల్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెత్తం, ఎగగొట్టడం, ఐదు పెట్టడం, వచ్చిన డబ్బులు ఏదో కొనడం, చివరికి శాంతి లేకుండా చచ్చిపోవడం. ఇదే కదా నేను అంటున్నాను. దేవుని బిడ్డ, నువ్వు ఎన్ని సంపాదించినప్పటికీ నీకు చివరకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఒక రోజున ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, ఏం సంపాదించారా అన్నాడు. నేను అన్నాను, నేనేం సంపాదిస్తాను, నేను చేసేది సేవకుడిని, దేవుని తప్ప నేను ఇంకేం సంపాదించుకోలేదంటే వాడు నవ్వాడు. ఇంతకాలానికి నీ బ్రతుకుల్లో ఏం సంపాదించుకోలేదా అన్నాడు. అవును, సంపాదించుకోలేదు, కానీ నేను సంపాదించింది కనపడదు. కానీ ఒక రోజు ఉంది, అది నువ్వు చూస్తావు, నేను చూస్తాను. ఎక్కడదా అన్నాడు. నేను సంపాదించిన భూలోకంలో కాదు, పరలోకంలో ఉంది, నా ప్రభు దగ్గర ఉందంటే ఎగతాళిగా నవ్వాడు. నేనేం బాధపడ్డా, ఎందుకంటే నా దగ్గరే ఉంది. భూలోకంలో నాకంటే ఇంకేం లేదు కదా. పొలాలు ఉన్నాయా, పట్టులు ఉన్నాయా, లేకపోతే కోట్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఏమున్నాయి, కార్లు ఉన్నాయా, ఏమున్నాయి నా దగ్గర? ఏమీ లేవు. ఆ డొక్కు బండి తప్ప, అది కూడా పొగ వెనక సైలెన్స్లో దోమలు కొట్టి పొగొత్తదు చూస్తారా, అలా పొగొస్తుంది. ఆ డొక్కు బండి తప్ప మన దగ్గర ఇంకేమీ లేదు. అదే డొక్కు బండి. కార్లు ఉన్నాయా, అవునన్నా, ఏమి లేవు.
భూలోకంలో నాకంటే ఇంకా అదే దుఃఖపెట్టి తప్ప ఇంకేం లేదు. అయితే వాడు నేను బయటికి వెళ్ళాం. అన్నాను, రే రారా టీ తాగుదాం అన్నాను. వద్దు, నాకు టీ వద్దు అంటున్నాడు. ఏ టీ తాగడం మానేసావంటే మానేసాను. ఏ అన్నాను. షుగర్ కదా తాగకూడదు అన్నాడు. షుగరా, సరేలేతే నేను తాగుతాను అని చెప్పి వాడు ఎదురుకుండా నేను శుభ్రంగా టీ తాగేసాను. కానీ నా దగ్గర డబ్బు ఉంది, కానీ టీ తాగడానికి భాగ్యం లేదు. అయిపోయింది. ఒక గంట పోయాక దారా హోటల్కి వెళ్దాం అన్నాను. హోటల్కి ఏం తినరా అన్నాడు. పర్వాలేదే, నీ డబ్బు కాదు నా డబ్బు అని చెప్పి తీసుకెళ్ళాను హోటల్కి. సరే బిర్యానీ తింటావా అన్నాను. బిర్యానీ వద్దు, నేను తిన్ను. మరేం తింటావు? ఏముంది, కొద్ది పప్పు వేసుకుని కొద్ది అన్నం మజ్జిగ వేసుకుని తింటాను అన్నాడు. సరే ఆ వెజిటేబుల్ రైస్ కొద్దిగా రైస్ పెట్టించుకుని కొద్దిగా పప్పు వేసుకుని మిగిలిన మజ్జిగ చొప్పేసి తినేసాడు. ఆడెదురుగుండా నేను కావాలని ఆ 100 రూపాయలు ఎట్టి వాడు రైస్ అది 100, బిర్యానీ 100. ఆడెదురుగుండా నేను బిర్యానీ పెట్టుకుని చికెన్ ముక్కలు పెట్టుకుని తింటుంటే వాడు అలాగే పాపం చూస్తున్నాడు. ఎరా తింటావా? నా వద్దు తిన్ను అంటున్నాడు. ఏ చికెన్ తినవా అంటే తినేవాడు కానీ తింటాం మానేశాను. ఏ డాక్టర్ గారు తినొద్దు అన్నాడు. మరి ఏం తింటున్నాడు వాడు? ఒక అందమైన టీ తాగడానికి లేదు, మాంసం తినడానికి లేదు, బాడీలో అన్నీ స్టక్. మరి ఇంటికాడ ఏం తింటున్నావురా? ఇంటికాడ ఎన్న పొద్దున్నే మా ఆవిడి శనగలు ఉలవలు అవి నానబెట్టి పెసలు నానబెట్టి ఇస్తుంది. ఆ మొలకెత్తిన గింజలు నవ్వులుతున్నాను, మంచిది. మరి తర్వాత ఏముంది, ఒక 2 చెంచాలు సోడు పిండి వేసుకుని ఒక గ్లాసు సోడు జావ తాగుతున్నాను. మరి ఇంత సంపాదించి ఇంతే నువ్వు తినేది ఇదేనా? మరి తినకూడదుగా, తింటే చస్తానురా అన్నాడు. అన్నాను, ఇంత సంపాదించినడు తినడానికి లేనప్పుడు నీ సంపాదన ఎందుకు వచ్చిందిరా? నీ సంపాదన, నీ డబ్బు తినగలుగుతావా? డబ్బు తినలేవు. నిజమైన కడుపు నిండా ఆహారం తినగలుగుతావా? తినలేవు. ఏదైనా చూసి కొనుక్కుని తినగలుగుతావా? తినలేవు. ఒక ఫ్రూట్స్ తినలేవు, అట్టుపండు తినలేవు, ఒక స్వీట్ తినలేవు, ఒక ఆడ తినలేవు, ఏమీ తినలేవు. ఎందుకు వచ్చిందిరా? ఏం సంపాదించావు నువ్వంటే? నేను అంటున్నాను, నీకంటే ఇప్పుడు నేనే గొప్పవాడిని. ఎందుకు తెలుసా? నువ్వు డబ్బు అంటే సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించావు, కానీ నేను ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాను, నా దేవుని సంపాదించుకున్నాను. నీలాగా నేను నోరు కట్టుకోవాల్సిన పని నాకు లేదు. ఎందుకంటే అప్పుడు అంటున్నాడు, చాలా అదృష్టవంతుడురా నువ్వు అంటున్నాడు. ఎందుకంటే డబ్బు సంపాదించేవాడికి దేవుడు అంటాడు తినే యోగ్యత వాడికి ఇవ్వడట. డబ్బు సంపాదించేవాడికి దేవుడు నోరు కట్టేస్తాడు. జాగ్రత్త, నువ్వు కూడా డబ్బు సంపాదన కొరకే ప్రయత్నం చేసి ఉంటే ఏ రోజు నీ నోరు కట్టేస్తే ఎవడని తింటుంటే 4 సప్లించడం తప్ప నువ్వు చేసేది ఏమీ ఉండదు. దయచేసి ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వేం సంపాదించగలనుకున్నావు నాకు తెలియదు, కానీ జాగ్రత్త, నీ సంపాదన అది ఏమైనది దేవుడికి బాగా ఆయన గ్రహించగలిగిన దేవుడు కనుక అనేక మంది మరి సంపాదించారు, విస్తారంగా సంపాదించారు, అబద్ధాలాడి సంపాదించారు, మోసం చేసి సంపాదించారు, లేకపోతే యాళ్ళనెత్తుకొట్టి ఈలనెత్తుకొట్టి సంపాదించారు. వాళ్ళ కష్టార్జితాన్ని దొంగిలించి వీళ్ళ కష్టార్జితాన్ని దొంగిలించి సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఈ భూమి మీద సంపాదించినది ఏది కూడా శాశ్వతము కాదు. శాశ్వతము కాదు. మీకు బాగా తెలుసు, అలెగ్జాండర్ ఈ ప్రపంచాన్ని జయించి ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు, పేరు సంపాదిద్దాం అనుకున్నాడు, గొప్ప యోధుడిగా ఉండాలనుకున్నాడు, ఏదో సాధించాలని గ్రీకు నుండి వచ్చాడు. అక్కడి నుంచి జయించుకుంటూ వస్తున్నాడు, జయించుకుంటూ వచ్చాడు. చిన్న వయసులోనే ప్రారంభించేసాడు యుద్ధం. కరెక్ట్గా మన ఇండియా ఒత్తిళ్ళకి 30 ఏళ్ళ వయసు వచ్చింది, యవనస్తుడు. కానీ అంత అన్ని రాజ్యాలను సంపాదించాడు, కానీ తృప్తి లేదు. చివరకు ఏదీ కూడా పట్టుకెళ్లకుండా మరణ పడక మీద వెళ్ళి చనిపోయాడు దారిలో.
ఏం సంపాదించాలి? వయసు ఎంత? 30 సంవత్సరాల వయసులో ఏదో రాజ్యాన్ని సంపాదించి కొట్టుమిట్టిలాడి ప్రాణత్యాగాలు చేసి ఎన్నో వేల మందిని చంపి రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చాడు. చివరికి ఏం పట్టుకుపోయాడంటే ఏ రాజ్యాన్ని పట్టుకెళ్ళలేదు. మరి అంటున్నాడు, అలెగ్జాండర్ వట్టి చేతులతోనే వచ్చాడు, వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాడు ఓహో అని ప్రజలు వెనకాల అరవటం ప్రారంభించారు. అది వాస్తవం నీకు తెలుసు. మరి ఎందుకు నీకు ఇంత తాపత్రయం? నువ్వు వట్టి చేతులతో వచ్చావని తెలుసు, వట్టి చేతులతో పోతావని తెలుసు కదా. మధ్యలో నీ తాపత్రయం ఏంటో నాకు అర్థం కావటంలా, నీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావటంలా. నువ్వేం సంపాదిస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా ఆలోచించావా? సరే, దేవుని యొక్క వాక్యంలో ఈ భూలోక సంబంధమైన వాస్తవమైనది ఏది సంపాదించినా అది వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ప్రసంగం అంటారు కదా, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థమే. ఏది వ్యర్థము? భూమి మీద ఉన్నది, నువ్వు బ్రతుకుతున్నావు కదా, భూమి మీద ప్రతిదీ కూడా వ్యర్థమే. నువ్వు సంపాదించిన ఇల్లు వ్యర్థమే, నువ్వు సంపాదించిన ఆస్తి వ్యర్థమే, నువ్వు సంపాదించిన డబ్బు వ్యర్థమే, నువ్వు సంపాదించిన రాజకీయం వ్యర్థమే, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రపంచంలో నేను చూస్తున్నాను, ఒక్కడే ఉంటాడు, ఆడికి ఒక కొడుకే, కానీ ఆడికి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. అన్ని కోట్లు ఆడు తినేస్తాడా? ఎన్నాళ్ళు తింటే కరిగిద్ది? అసలు ఎంత ఉందో ఆడికే తెలియదు. కోట్లు 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 దాసి ఇక్కడదో కాదు అక్కడ కాదు అక్కడ ఎన్ని బ్యాంకుల్లో దాస్తున్నారు. ఉన్నది ఎంతమంది? ఒక్కగాని ఒక్కడు. ఎందుకు వచ్చింది అంత తాపత్రయం? మనుషులు ఒక్క ప్రాణం కోసం అన్ని కోట్లు వేల కోట్లు దాసి ఎవరికి పెడతాం అనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ మనుషులు ఇదంతా ఎక్కడిది? రెక్కల చెమట రెక్కలు ఊడ్చి కష్టపడిన సంపాదన కాదే. ప్రజల సంపాదనే దాస్తున్నారు. దాసింది చివరికి ఏమవుతుందో నాకు తెలియదు. ఎంతోమంది ఎక్కడ బ్యాంకుల్లో అక్కడే డబ్బు ఉంచి చివరికి ప్రాణాలకు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ ప్రపంచ బ్యాంకుల్లో అడ్రస్ లేని డబ్బు వేల కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ అలా ఏమైపోయారో తెలియదు, సత్యాలు బతికారో కూడా తెలియదు. ఆ ప్రపంచ బ్యాంకుల్లో డబ్బు వేల కోట్లు అవి అలాగే ఉన్నాయి, ఇప్పుడు వరకు వచ్చి పట్టుకెళ్తలేదంటే కారణం బ్యాంకుల్లో దాశాడు కానీ మనుషులైతే లేరు, అంతే. ఎక్కడిదక్కడ ఉండిపోయింది. జాగ్రత్త, నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండడానికి నువ్వు ప్రయత్నించాయి. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంటాడు కదా, 3:9, నువ్వు క్రీస్తుని సంపాదించుకును అంటాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని బిడ్డ, ఈ లోకం నువ్వేం సంపాదిస్తున్నావు నాకు అనుకుంటున్నావు. ఈరోజు నువ్వు మాత్రం క్రీస్తుని సంపాదించు. క్రీస్తు ఏం సంపాదించు అని ఎవరైనా అడిగితే, నేనేం సంపాదించాను, నాకేముంది, నా దగ్గరే ఉంది, ఇల్లు ఆకలి పొలం పట్టరా, నాకు అన్ని తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి, నాకెవరు ఇచ్చారు అని అనుకుంటా వద్దు. ఎవరైనా నిన్ను అడిగితే ఒకటి చెప్పు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. భూలోక సంబంధమైనది కాదు, దేవాది దేవుడైన లోకరక్షకుడైన క్రీస్తుని నేను సంపాదించుకున్నానని చాకపూరితంగా చెప్పడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? పౌలు అది అంటున్నాను, మనం క్రీస్తుని సంపాదించుకున్నాం. అవును, నువ్వు క్రీస్తుని సంపాదించుకోకుండా ఏది సంపాదించిన వ్యర్థమే. నిజమైన భక్తులైన వారు ఎవరైనా సరే క్రీస్తుని సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అట్టి క్రీస్తు ద్వారా ఇంకేం సంపాదించుకుంటావు తెలుసా? దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. వాక్యం ఉంది, యెహోవా యందు భయభక్తుల జ్ఞానమునకు మూలమునుంది. దేవుని ద్వారా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు కనుక ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించు. జ్ఞానమును సంపాదించుకున్నవాడు జ్ఞానవంతుడు అవుతాడు. మరి దేవుని నువ్వు సంపాదించాక ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. దయచేసి ఆ జ్ఞానాన్ని సంపాదించు. ఎందుకంటే నీ బిడ్డలకు ఒకవేళ జ్ఞానం లేదేమో, నీకే ఒక్కొక్కసారి జ్ఞానం నువ్వు కోల్పోతున్నావు. ఒకవేళ ఆ జ్ఞానం కోల్పోతే కనీసం క్రీస్తుని సంపాదించు.
ఆ క్రీస్తు ద్వారా నువ్వు జ్ఞానాన్ని ఈజీగా నువ్వు పొందుకుంటావు. నీ బిడ్డల క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయత్నించేమో, వాళ్ళు కూడా ఈజీగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అవును, దయచేసి నేను చెప్తున్నాను, క్రీస్తుని సంపాదించావా? అయితే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావు. మరి జ్ఞానంతో పాటు ఇంకేం సంపాదిస్తుంది సార్? నీతి సూత్రాలు సంపాదించు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రభువారు చెప్పే ప్రతి మాట అవి నీతి సూత్రాలే, నడవలసిన మార్గానికి నిదర్శనాలే. ప్రతి మాట మన జీవితానికి ఒక మలుపు తిప్పించేది, ప్రతి మాట మనం బ్రతికింపజేసేది, ప్రతి మాట ఆయన చెప్పిన ప్రతి వాక్కు నిత్య జీవ వారసులుగా మార్చేది. ప్రతి వాక్కు ద్వారా నీ ఆ జీవితం ఆశీర్వదించబడినట్లు ఆయన చెప్పిన ప్రతి మాటలు గొప్ప సూత్రాలు ఉన్నాయి. అవి నీతి సూత్రాలు. నీతి కలిగిన జీవితం జీవించే వారికి ఆయన ఇస్తున్న వాగ్దానాలు. అవి నువ్వు సంపాదించుకో. అవి నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అంతేకాదు, క్రీస్తును సంపాదిస్తే కనుక భూలోకము ధనం కాదు. బైబిల్ అంటాడు కదా, ఇహలోక ధనము దొంగలు ఎత్తుకుపోతారు, చిమ్మెట్లు కొట్టేయచ్చు, ఎవరైనా దోసుకుపోవచ్చు. కానీ పరలోక ధనమును మీరు సంపాదించుకున్నాడని ప్రభు అంటున్నాడు. నువ్వు క్రీస్తును సంపాదించావంటే నువ్వు పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటావు. అక్కడ దొంగలు ఎత్తుకుపోలేరు. నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నీ అన్నదమ్ములు లాక్కుని పోయేది కాదు. పోనీ ఇద్దాములే అంటానికి అది ఇచ్చేది కాదు. అది నీ ధనం, అది నీ దగ్గరే ఉంటుంది. అది ఎవరికి ఇచ్చేది కాదు. నీ భార్యకి కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబస్తులు కానీ, నీ రక్త సంబంధాలు కానీ, నీ బామర్దులకు కానీ, అన్నదమ్ములకు ఇచ్చే ఆస్తి కాదు. ఎవరి కొరకు సిద్ధపరచబడిందో ధనము అది వారిదే. అట్టి ధనము దేవుడు పరలోకముందు నీకు దాసి ఉంచాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరలోకముందు ధనము సంపాదించుకోండి. ఎందుకంటే భూలోకంలో నువ్వు దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడితే పరలోకం సమకూర్చుకుంటావు. దేవుని కోసం ప్రయాసపడి నీ ధనాన్ని హెచ్చింపజేస్తే, ఏలోక ధనాన్ని ఎంతైనా సరే దేవుని కోసం నువ్వు త్యాగం చేయగలిగితే భగవంతుడి కోసం పరలోకం నీకు ధనాన్ని ఇస్తాడు. ఎంతోమంది వేల రూపాయలు హుండీలో చేస్తున్నారు, కోట్లాది రూపాయలు హుండీలు పోసేస్తున్నారు, బంగారపు నగలు హుండీలో పోసేస్తున్నారు. భగవంతుడికి ఇచ్చేయాలని చెప్పి నిలువు దోపిడీ చేసుకుంటున్నారు. ఎందుకు తెలుసా? భగవంతుడు కరుణిస్తాడు అనే ఆశతో వేల రూపాయలు, కోట్ల రూపాయలు పోసేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈరోజు నువ్వు ఎప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవేమిచ్చావో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇస్తే ఒక్క రూపాయి అది వ్యర్థం కాదు. ఆ ఒక్క రూపాయి కూడా వ్యర్థం చేయడు దేవుడు. నువ్వు భూలోకము విత్తిన ప్రతి రూపాయి పరలోకమును దేవుని కొరకు దాసి ఉంచుతాడన్న సంగతి నువ్వు మర్చిపోకు. అంతేకాదు, నువ్వు క్రీస్తుని సంపాదిస్తే అనేక నశించిపోతున్న ఆత్మను కూడా నువ్వు సంపాదించుకుంటావు. ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనవి కావు, ఆధ్యాత్మికమైన సంబంధించినవి. అవి అక్షయమైనవి, అవి పరలోక సంబంధించినవి, అవి నిత్య జీవనకు సంబంధించినవి. అవే దేవుడు అంగీకరించు, అవి దేవుడు అంగీకరించే వాటిని నువ్వు దయచేసి నువ్వు సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ సంపాదన భూలోక సంబంధముగా వద్దు, భూలోక సంబంధమైనది ఏది వద్దు. అది నీతో రాదు, అది నిన్ను మోసం చేస్తుంది. రేపటి దిన నిన్ను ఎగతాళి చేస్తుంది, రేపటి దిన నిన్ను నెట్టేట్లో ముంచేస్తుంది, రేపటి దిన అది నీ ప్రాణం మీద ఉనికి తెస్తుంది. జాగ్రత్త. అన్నిందాలను నష్టాన్ని కలిగించేది అదే. అది ఏది? పేరా, ప్రఖ్యాతుల కోసమా, డబ్బు కోసమా, గౌరవాల కోసమా, ఈ లోక సంబంధమైన ఎవరు పొగుడుతారైనా, బంధువులుగా నువ్వు చుట్టాలు సంపాదించాలనుకుంటున్నావా, బంధువులు సంపాదించాలనుకుంటున్నావా, స్నేహితులు సంపాదించాలనుకుంటున్నావా, డిగ్రీలు సంపాదించాలనుకుంటున్నావా? ఏం సంపాదించాలనుకున్న భూమి మీద? నీకన్నా పెద్ద వాళ్ళు డిగ్రీలు, ఎన్నో డిగ్రీలు చదివిన వాళ్ళు భూమి మీద లేరు. ఏనాడు చచ్చిపోయారు కూడా. డిగ్రీలు వాళ్ళు బ్రతికించినయ్యా. డబ్బు సంపాదించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, డబ్బు వాళ్ళని బ్రతికించిందా? వాళ్ళు చనిపోయారు. మేడ మిద్దులు మేడ అంతస్తులు భవనాలు కట్టారు. ఇప్పుడు వాళ్ళని బ్రతుకున్నారా? వాళ్ళు లేరే.
ఏదో పేరు సంపాదించాలని రాజకీయాలు నిలబడి మంచి పేరు సంపాదించుకున్న అబ్బబ్బబ్బని సన్మానాలు తెచ్చుకుని గొప్ప పేరు సంపాదించారు అనుకుని చెప్పుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఈ లోకంలో ఇది ఎవరికి శాశ్వతం కాదు. అందుకే శాశ్వతం కాని దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకు. శాశ్వతమైనవి పరలోకం ముందు ఉన్నాయి. అవి సూర్యుని కింద కాదు, సూర్యునికి పైగా ఉన్నాయి. అవి పరలోక సంబంధమే. అవి నువ్వు సంపాదించు, అవి నిన్ను బ్రతికిస్తాయి. అవి నువ్వు సంపాదించు, అవి నిన్ను నరకానికి వెళ్లకుండా కాపాడతాయి. అవి నువ్వు సంపాదించు, అవి నువ్వు నిత్య జీవమునకు వారసులుగా చేస్తాయి. అవి నువ్వు సంపాదించు, పరలోకములో ధనమును నీకు హెచ్చింపజేస్తాయి. అది నువ్వు సంపాదించు క్రీస్తుని పరలోక సింహాసనములను కుడిపార్శ్వమున కూర్చుంది భాగ్యం దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వేం సంపాదించాలనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నీ సంపాదన అది ఏదేమైనా అది నాశనమయ్యేదా, ఉపయోగకరమైనదా ఆలోచన చేయి. దేవుడు అంగీకరించేదా, దేవుడు బాధపడేదా? ఏది నువ్వు సంపాదిస్తున్నావు అన్నది అది నీ చేతులకి నేను అప్పగిస్తున్నాను. దానికి ఎవరికి వారే బాధ్యులు కనుక నేను క్రీస్తుని సంపాదించుకుంటున్నాను. నువ్వు ఎవరు సంపాదించావో నాకు తెలియదు, కానీ దయచేసి ఇహలోక సంబంధమైన దానికన్నా పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అవి సంపాదించడానికి ప్రయత్నం చేయి. అటు కృప, అటు దీవెన, అటు ఆశీర్వాదం, మేలు దేవదేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయనుగాక. ఆమేన్. నీ కొరకై ప్రార్థిస్తున్న నీ దైవజనుడు మీ రాజన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనాలు. ఈ మాట వింటున్న బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి. భూలోక సంబంధమైన వాటిని ఆయన సంపాదించి చివరికి ఎవరూ శాశ్వతం కాకుండానే పోయారు. సంపాదించింది ఎక్కడెక్కడ ఉన్నాయి. రాజులు సంపాదించినా, మంత్రులు సంపాదించినా, అధికారులు సంపాదించినా, ఎవడు సంపాదించినా ఏదైనా ఎక్కడిదక్కడ వదిలేసిపోయారు. ఎవడు పట్టుకుపోవాలా? కానీ క్రైస్తవులమైన మేము మా జీవితాల్లో నిన్ను సంపాదిస్తే నాయన పరలోక సంబంధమైన ప్రతి వాటిని మేము సంపాదించుకోగలుగుతాం. అవి శాశ్వతమైనవి, అవి నిత్యత్వము కలిగినవి, అవి పరలోక సంబంధించినవి. అవి మాతో వస్తాయి. మేము చచ్చిపోయినా, భూలోకి మమ్మల్ని కప్పెట్టేసిన అవి మాత్రం మాకు కూడా వస్తాయి. అవి మా వెంటుంటే మేము సంపాదించిన వాస్తవమైన నిత్య జీవమైనవి, పరలోక సంబంధమైనవి మా వెంటనే ఉంటాయి. మా క్రియలు మా వెంటనే ఉంటున్నాయి. మా భక్తి మా వెంటనే ఉంటున్నాయి. ఆధ్యాత్మికమైన కార్యాలు మా వెంటనే ఉంటున్నాయి కనుక అవి మాతో ఉండేవి. అవి మేము పట్టుకుని వెళ్ళేవి కనుక అట్టి నాయన అక్షయమైన జీవమును, అక్షయమైన మహిమను, అక్షయమైన వారసత్వమును, అక్షయమైన ధనమును, అక్షయమైన సంపాదనను, అక్షయమైన ఖ్యాతిని మేము కలిగి అన్నిటికంటే ముఖ్యంగా మొదటగా నిన్ను సంపాదించుకున్న వారిని ఉన్నట్లు కృప దయచేసి మీరు మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.